జాలీ బాయ్ ఐలాండ్ సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే టూరిస్ట్కి ఎలో ఉండే ఐలాండ్ ఇది. పోర్ట్ బ్లేర్కి అతి దగ్గరలో ఉన్న ఐలాండ్ అని చెప్పొచ్చు. ఐలాండ్కి వెళ్ళాలంటే మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్కి చేరుకోవాలి. ఈ పార్క్కి ఎలా రీచ్ అవ్వాలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ లింక్ పిన్ కామెంట్లో ఉంటుంది, చెక్ చేయండి. ఈ ఆర్చ్ నుండి ముందుకు వస్తే రైట్ సైడ్లో జెట్టి కనబడుతుంది. ఆ జెట్టి దగ్గరే టికెట్ చెక్ చేసి ఫెర్రీకి ఎలో చేస్తారు. ఈ ఫెర్రీ ఒక చిన్న ఏసీ బోట్లా ఉంటుంది. ఈ ఫెర్రీ లోపల పెద్ద అద్దాలతో సీనరీ అంతా చక్కగా చూడడానికి వీలుగా ఉంటుంది. వెళ్ళే దారిలో ఇలా మడ అడవులు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కనబడతాయి. వన్ అవర్ జర్నీ తర్వాత జాలీ బాయ్ ఐలాండ్కి రీచ్ అయిపోతాం. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ బీచెస్ అని చెప్పచ్చు. ఇక్కడ వాటర్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2 కలర్స్ కనబడతాయి. ఈ ఐలాండ్ ప్రత్యేకత ఏంటంటే కోరల్ రీఫ్స్ అండ్ మెరైన్ లైఫ్ చాలా అందంగా ఉంటాయి. అవి చూడడానికి గ్లాస్ బోట్స్ రీజనబుల్ ప్రైసెస్లో అవైలబుల్లో ఉంటాయి. ఇలా క్లియర్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోరల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని చూడొచ్చు. ఫైండింగ్ నీమో సినిమాలో కనబడే ఫిషెస్ కూడా ఇక్కడ చూడొచ్చు. వీటిని క్లౌన్ ఫిషెస్ అంటారు. ఈ ఐలాండ్లో మనకి 3 అవర్స్ వరకు ఉండనిస్తారు. మేమైతే గ్లాస్ బోట్ రైడ్ అయిపోయాక 2 అవర్స్ అలా ఐలాండ్లో స్పెండ్ చేసి వచ్చాం. టైం చాలా త్వరగా గడిచిపోయినట్టు అనిపించింది. ఈ ఐలాండ్కి రావడానికి టికెట్స్ ఒక రోజు ముందే తీసుకోవాలి. పోర్ట్ బ్లేర్లో టూరిజం డిపార్ట్మెంట్లో ఈ టికెట్స్ అండ్ వెళ్ళటానికి పర్మిషన్ స్లిప్ ఇస్తారు. ఈ ఐలాండ్ కనుక చూసే అవకాశం ఉంటే ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్. ఈ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.